హాయ్ అండి. సండే స్పెషల్ నా స్టైల్లో అయితే మటన్ కర్రీ చేశాను. రుషికు ఏం వాసన వస్తుంది? చికెన్ వాసన, బిర్యానీ వాసన వచ్చింది. చికెన్ వాసన, బిర్యానీ వాసన వస్తుందా? ఇంట్లో నాన్ వెజ్ కర్రీ వండుతున్నాను అంటే మా వాడు స్మెల్ అయితే భలే పట్టేస్తాడు. ఇంకా ఆ స్మెల్ చూసిన దగ్గర నుంచి ఇంకా అన్నం పెట్టు అని చంపేస్తాడు అనమాట. మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది అని కుక్కర్ లో అయితే చేసుకుంటాను. కుక్కర్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, యాలుకలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో టమోటా ముక్కలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నీటిగా కడుక్కున్న మటన్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి 5 విజిల్స్ రానిచ్చాము అంటే మటన్ కర్రీ ఉడికిపోతుంది. కుక్కర్ మూత తీసిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియోని అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.